ఈరోజైతే నేను చక్రాలు ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం 2 కప్స్ బియ్యం పిండి అండ్ 1.5 కప్పు శనగపిండి తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కారం యాడ్ చేస్తున్నాను. కారం కూడా మన టేస్ట్కు తగ్గంత, మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి నేను ఒక 4 స్పూన్స్ అట్లా వేసుకున్నాను. అండ్ కొంచెం మేగడ వేస్తున్నా. మనకి పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, అది ఉంది నాకు అవైలబుల్గా, అది యాడ్ చేసుకుంటున్నా. మనకి మేగడ వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తాయి. మేగడ కానీ వెన్నపూస కానీ ఇట్లా ఏం వేసుకున్నా మంచి టేస్ట్ వస్తాయి. నాకు అవైలబుల్ ఉంది కాబట్టి నేను అది యాడ్ చేసుకున్నాను. మీకు లేకపోతే మీరు స్కిప్ అయినా చేసుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ కొంచెం వామ్ యాడ్ చేశాను. నెక్స్ట్ దీంట్లో గోరువెచ్చని నీళ్ళు పోసుకొని పిండి మిక్స్ చేసుకుంటున్నాను. పిండి బాగా మిక్స్ చేసుకోండి. నేను ప్లేట్లో తీసుకున్నాను. ఇది పిండికి సరిపడా పెద్ద గిన్నెలు ఏమీ లేవని, కానీ ఈ ప్లేట్లో కలపడం చాలా ఇబ్బంది అయింది. ఈ ప్లేట్లో ఇబ్బంది అవుతుందని కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని ఇంకొంచెం అంటే 2 పార్టీషన్స్గా డివైడ్ చేసుకున్నాను. మొత్తం పిండిని కొంచెం పళ్ళెంలో కలుపుతా కొంచెం గిన్నెలో వేసాను. ప్లేట్లో కలిపినాక ఇప్పుడు గిన్నెలో వేసింది కూడా కలిపేసుకుంటున్నాను. దీన్ని కూడా తర్వాత రెండింటిని కలిపి మిక్స్ చేస్తాను. పిండి అయితే మొత్తం కలిపేసాను. ఇంత పిండి అయింది. ఇంకా దీన్ని చక్కగా మనం మిక్స్ చేసుకుందాం బాగా ముద్దలాగా. కొంచెం గట్టిగా ఉందని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం మెత్తగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా చక్కగా మిక్స్ చేసుకోండి మొత్తం. ఆయిల్ అయితే మరిగిపోయింది. ఫస్ట్ అయితే నేను మనకి రిబ్బన్ పకోడీ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. ఇది ఎందుకనో చాలా గట్టిగా ఉంది. ఎంత బలవంతంగా ప్రెస్ చేస్తే కానీ రావట్లేదు. సో ఇంకట్లాగే కొంచెం వేసాను, ఒక వాయిలాగా. అసలు అది ఎంతసేపటికి దిగట్లేదు. ఫస్ట్ అయితే ఇంకా ఇట్లా వేసేసాను. సో ఇక్కడ మా ఆయన వచ్చి వస్తున్నాయా బాగా అడుగుతున్నారు. అంటే ఒక్కొక్కసారి ఇది సరిగ్గా రాదు. ఇంకొకటి తీసుకొని టేస్ట్ చూసారు. టేస్ట్ చూడమంటే ఇది ఒకటి వేసి ఇంకోటి తీసాం కదా, అది దీంట్లో కొద్దిగా ఉంది చూడు. ఇది వచ్చిద్దేమో వేయటానికి, రాకపోతే మళ్ళీ కొద్దిగా పిండి పెడదాం కొంచెం కింద. సో ఈ వాయి అయితే మా వారు వేస్తున్నారు. కొన్ని అయితే రిబ్బన్ పకోడీ లాగా వేసి ఇంకా కొంచెం పిండి ఏమో ఇట్లా నార్మల్గా మనకి సన్నవి చక్రాలు ఉంటాయి కదా, ఇంకా అట్లా చక్రాలలాగా ఒత్తుకుంటున్నాను. మధ్యలోకి రాని, మధ్యలో ప్లేస్ ఉంటుంది. ఎప్పుడైనా మధ్యలో నుంచి వేసుకురా, ఇట్లా వస్తుంది. అది పోయి మళ్ళీ మధ్యలో అట్లా ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చి ఇట్లా లోపలికి వెళ్ళి మళ్ళీ ఇట్లా చుట్టూ అంటే మళ్ళీ మధ్యలో మా వారు బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో చేసుకుంటేనే కొంచెం శ్రమ అనుకోకుండా బాగుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఆశ్చర్యం ఏంటంటే మన శనగపిండి నాకు గుర్తు ఒకసారి శనగపిండితోనే చేసాము. లేకపోతే నేను పాలు ఇప్పుడు తాగుతాడా సాయంత్రం తాగుతాడు అడుగు. ఏం చేయాలి తెలుసా, ఈ మధ్య గ్యాప్లో ఇటు ఎదిటి ఈ మధ్య గ్యాప్లో ఇది ఎట్లా వర్క్ అవుతుంది. సరిపోయింది ఇంకో ఎందుకంటే ఎక్కువ చేస్తుంటే అక్కడ బాండి కింద బాండి మీ అమ్మ తెచ్చింది అంత బాండి చేపలకు
ఇదంతా ఒక చోట గొల్లబడింది ఇట్లా ఇలాంటివి అవాయిడ్ చేయండి సార్. డబ్బాలు లేవే స్టీల్ ఆ పైన ఏముంది దాంట్లో కడుగుదా దీంట్లో శనగ అదే పెసర పచ్చలా కందులు తెల్లయ్యా ఇది దీంట్లో పోయొచ్చు కాకపోతే ఈ రాగి పిండి కోసం సరే అప్పుడు ఆరిపోయినాక పోద్దాం. అది నిండింది కదా ఎట్లా వేస్తా అడిగి ఆరుంటాయి కడగాలగా నువ్వు ముందు ఇది మిషన్ ఎందుకు సౌండ్ వస్తూ ఉంటుంది టిక్ టిక్ అని, ఏం ప్రాబ్లమో అర్థం అవ్వాల. ఇక్కడ ఈ గన్ను ఎందుకు సౌండ్ వస్తుంది టిక్ టిక్ అని వేసేటప్పుడు, మీలో ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి. మన చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి. టూ వెరైటీస్ లాగా చేశాను. ఒకటేమో నార్మల్ మన చక్రాలు, ఇంకొకటేమో రిబ్బన్ పకోడీ ఉంటుంది కదా, అట్లా ఒక 2 చుట్లు వేసాను. ఇవి కూడా బాగా వచ్చినాయి చూడండి. బాగున్నాయా చేసి చెప్పరా? బాగున్నాయా? ఇవ్వండి ఈ పప్పు డబ్బాకి అయితే వచ్చినాయి నాకు. చక్రాల్లో దాంట్లో నంచుకొని తింటావేంద్రా? బూట్లో ఇంకా కొద్దిగా ఒకటి నాకు 2 hours పట్టింది కదా అంతే. 2:30 మొదలు పెట్టాము. అది పెట్టే దగ్గర లేట్ అయింది, ఒక అరగంట అయితే ఇంకొంచెం ముందే పెట్టాను. మూత ఈజీగా పట్టేదే కరెక్ట్, అటువైపు పెట్టుకోవాలి. కానీ డైరెక్షన్స్ వాళ్ళు దీంట్లో ఇవ్వాలి, ఇటు సైడ్ పెట్టుకోవాలి, ఇటు సైడ్ పెట్టుకోవాలి. If you like my video, please like, share and subscribe to Life with the 3. Follow for more. Thank you.